హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 3 హౌస్లో నామినేషన్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు లైవ్లో కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో మనకి నామినేషన్స్ వన్ డేలోనే కంప్లీట్ చేస్తారు. ఈ నామినేషన్స్లోకి టోటల్ 8 మెంబర్స్ వచ్చారు. ఇక అన్అఫీషియల్ ఓటింగ్స్లో టాప్లో ఎవరు దుమ్ము లేపుతున్నారో వారు ఒక్కొక్కరి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఓటింగ్లో టాప్లో దూసుకుపోతుంది విష్ణుప్రియ. ఈమెలో మైనస్ ఏంటంటే గేమ్ని ఎక్కడా కూడా సీరియస్గా తీసుకోవడం లేదనిపిస్తుంది. తనకు తానే తెలివి లేదని చెప్పుకోవడం. ఎందుకంటే టైటిల్ విన్నర్ అంటే స్మార్ట్నెస్ ఉండాలి. సోనియా తనని అన్ని మాటలు అంటున్నా కూడా సోనియాని నామినేట్ చేయకపోవడం, తనకి సరైన సమాధానం ఇవ్వకపోవడం విష్ణుప్రియ యొక్క మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది చూడటానికి మనకు బాగానే అనిపించదు, కానీ ఇది లాంగ్ రన్లో మాత్రం తన మీద ఇంప్రెషన్ అయితే పోతుంది. ఇలాగే కమింగ్ వీక్స్లో కూడా ఉంటే. నెక్స్ట్ మణికంఠ అయితే ఉన్నాడు. మనోడు ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయ్యాడు గేమ్లో. మొత్తానికైతే హౌస్ని షేక్ చేస్తున్నాడు. ఈరోజు నామినేషన్స్లో యష్మికి ఇచ్చి పడేశాడు. ప్రస్తుతం అయితే ఇతనికి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. నెక్స్ట్ ప్రేరణ. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు ఈమె మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి జనాలకి. ఈమె స్టార్మా గేమ్ షోలో గేమ్స్ అన్ని ఇచ్చి పడేసేది, కానీ బిగ్ బాస్ హౌస్లో అయితే ఇప్పటి వరకు పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ సంచాలకుగా కూడా ఫెయిల్ అయింది. ఈమె యష్మికి దూరంగా ఉంటే గేమ్స్ ఇంప్రూవ్ అవుతుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ సీత. ఈమె కూడా బాగా రైజ్ అయింది. మణికంఠ హౌస్లోకి వచ్చాక ఎలా అయితే ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడో ఈమె కూడా హౌస్లోకి వచ్చాక తన గేమ్ ద్వారా ఓన్ ఫ్యాన్స్ని సంపాదించుకుంది. వాయిస్ ఎక్కడ రైజ్ చేయాలో చేస్తుంది, స్ట్రైట్గా మాట్లాడుతుంది. ఈరోజు నామినేషన్స్లో పృథ్వీని నామినేట్ చేస్తూ క్లియర్ క్వశ్చన్ వేసింది అనిపించింది. టాస్క్లు కూడా బాగా ఆడుతుంది. నెక్స్ట్ యష్మి. ఈమె అసలు ఎందుకు ఆవేశపడుతుందో. ఆవేశపడవచ్చు ఎవరైనా, కానీ ఆవేశం ఎలా ఉంటుందంటే దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. లిమిట్లెస్ సీజన్ లాగా ఈమె ఆవేశం కూడా లిమిట్లెస్గా ఉంది. నేను ఇష్టం ఉన్నట్లు మాట్లాడతా, నా నోరు నా ఇష్టం అన్నట్లు అందరి మీద పడిపోవడం చాలా దారుణంగా ఉంది. ఈరోజు నామినేషన్స్లో కూడా ఈమెకి సోనియాకు పెద్ద గొడవ జరిగింది. ఆ టైంలో ఈమె బాగా ఏడ్చింది. సోనియా బాధ ఏంటంటే సోనియాని రెడ్లో పెట్టినందుకు యష్మిని నామినేట్ చేసింది, కానీ యష్మి సోనియాని నామినేట్ చేయలేదు. ఇక యష్మికి మణికంఠతో కూడా గొడవ జరిగింది. మణికంఠ యష్మికి ఇచ్చి పడేశాడు. యష్మి మణికంఠతో ఈ హౌస్లో ఎన్ని వీక్స్ ఉంటానో అన్ని వీక్స్ నేను నామినేట్ చేస్తా అంటుంది. నెక్స్ట్ నైనిక. ఈమె కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటుంది. గేమ్స్ బాగానే ఆడుతుంది, కానీ తన టీం మెంబర్ అయిన నాబిల్కి స్టాండ్ తీసుకోలేదు. ఇక ఈ విషయమై నాబిల్ ఈమెని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ పృథ్వీ. నా గేము నా ఇష్టం అన్నట్లు లాజిక్లెస్గా మాట్లాడుతూ ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు. అండ్ ఇతని మాటలు కూడా కంట్రోల్లో ఉండడం లేదు. బీబీ ఫ్యాన్స్కి అయితే ఇతను నచ్చడం లేదు. ఇక అందరికంటే లాస్ట్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు. ఇతను ఎవరిని ఎలా గెస్ట్ చేయాలో చేయలేకపోతున్నాడు. సోనియా జీనియస్ అని చెప్పి ఆమెను చీఫ్ చేయాలని ఆమె కంటైనర్లో వైట్ లిక్విడ్ పోస్తాడు. అందరితో సాఫ్ట్గా ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఇక మ్యాక్సిమం ఈ వారం అబ్బాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఓటింగ్ లైన్స్ అనేవి ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓపెన్ అవుతాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లు ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోవద్దు.